ఫర్గాటన్ ఛాంపియన్ లెజెండ్ అయ్యే మూమెంట్. అర్జున్ చక్రవర్తి కంబ్యాక్ లైక్ ఏ నెవర్ బిఫోర్ మూమెంట్. ఒక సింహంలా గర్జించే మూమెంట్. Rav Arjuna is one of the most challenging song. It has a lot of struggle. It's an anthem for the Arjun Chakravarti. Initially I gave upon like almost 9 tunes to the director and I couldn't able to satisfy him. ఈ సాంగ్ గురించి మా డిఓపితో డిస్కస్ చేసినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, సో మన ఈ సినిమాలో ఫైర్ వాడాం, విండ్ వాడాం, వాటర్ వాడాం, వై నాట్ స్నో అన్నాడు. సో ఇమ్మీడియట్గా నాకు హిమాలయన్ మౌంటైన్స్ గుర్తొచ్చాయి. సిక్కిం వెళ్ళాం, తర్వాత లేలాదాకి వెళ్ళాం, కాశ్మీర్ వెళ్ళాం, ఫైనల్గా కాశ్మీర్ వ్యాలీలో మాకు లొకేషన్ పర్ఫెక్ట్ అనిపించింది. మా టీం అంతా 50 మెంబర్స్ హైదరాబాద్ నుండి కాశ్మీర్ ల్యాండ్ అయ్యాం. అందరం లొకేషన్కి వెళ్ళి చూసేసరికి మొత్తం లొకేషన్ అంతా డ్రైగా గ్రీన్గా ఉంది, స్నో ఎక్కడ లేదు. స్నో పడకపోయేసరికి వాళ్ళు వచ్చేస్తామన్నారు, లేదు స్టే బ్యాక్ అండ్ చెక్ ద వెదర్ చెక్ చేస్తే ఒక 4-5 డేస్లో పడవచ్చు, 50% ఛాన్సెస్ ఆర్ దేర్ అని అంటే స్టే దేర్ ఐ సైడ్. సో అప్పుడు వాళ్ళు 1 వీక్ ఆగిన తర్వాత స్నో పడింది ఫైనల్లీ. సడన్గా ఎర్లీ మార్నింగ్ డోర్స్ ఓపెన్ చేస్తే మొత్తం స్నోఫాల్లో ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ప్యారడైజ్లో అనిపించింది. చాలా ఎక్కువ మౌంటైన్స్ ఉండే ప్లేస్కి వెళ్ళాం. సో అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం. అది కాకుండా వర్కింగ్ అవర్స్ కూడా చాలా తక్కువ. మార్నింగ్ ఆల్మోస్ట్ 10:30, 11 to 2:33 వరకే ఉండేది. హీరోని క్యారెక్టర్ని సింబలైజ్ చేయడానికి మాకు మౌంటైన్స్ కావాలని మెట్ఫర్గా అనుకున్నాం. సో దాని దగ్గరగానే వి ట్రైడ్ అండ్ మొత్తం అక్కడ అంతా కష్టపడ్డారు. అట్ ది సేమ్ టైం విజువల్ చూడగానే అది మాకు పుష్ చేసింది ఇంకా చేద్దామని. సో ఈ సాంగ్ మేము అనుకున్నప్పుడు దీంట్లో ఫిజికల్గా చాలా ఫిట్గా ఆల్మోస్ట్ 6 ప్యాక్ చేస్తే బాగుంటుందని మా డైరెక్టర్ చెప్పినప్పుడు 6 ప్యాక్ కంప్లీట్ చేసాం. షూట్కి వెళ్ళేటప్పుడు ఆ స్నో హెవీగా ఉండడం, ఆ టెంపరేచర్ వెరీ లో అయిపోవడం వల్ల -6 ఆ టెంపరేచర్లోకి వెళ్ళిపోవడం వల్ల రన్నింగ్ చేసే షార్ట్స్ కానీ, వెయిట్ లిఫ్ట్ చేసేది కానీ, ఆ ట్రీ లిఫ్ట్ చేసేది కానీ, ఈ షార్ట్స్లో నాకు క్రాంప్స్ వచ్చేసి తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ వెరీ లో ఉండటం వల్ల చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం. బట్ ఆ విజువల్గా తర్వాత మాకు అది చూసినప్పుడు మాత్రం ఎస్ నిజంగా వండర్ చేసామని ఫీల్ వచ్చింది. అడుగడుగున ఓటమి కాచే నిప్పై సరసరమని తొలి